Thanks for watching BVR TV News. మీ అమ్మగారు ఎట్లా చనిపోయారు? మా అమ్మ పొద్దుగాలనే 5:30కి లేచింది. అన్నం పడేయడానికి సైడ్కి వెళ్తే పాము వచ్చి కరిచింది. అది మా మమ్మీ చూసుకోలేదు. పక్కనే మా డాడీ ఉంటే తీసుకొని మాకు ఎంజిఎం హాస్పిటల్ దగ్గర ఒక 20 మినిట్స్లోనే ఎంజిఎం తీసుకొని పోతే ఆ రోజు బాగా సీరియస్ ఉండే. తర్వాత సెట్ అయింది. తెల్లారి వరకు ఉంది. 24 hours వరకు మేము కొన్ని కూడా వాటర్ తాగిపోయలేదు, నిద్ర పోనీయలేదు. మా అమ్మ మంచిగా ఉన్నాక నెక్స్ట్ డే జస్ట్ వాళ్ళు సెలెన్స్ను ఇంజక్షన్లు వేసిళ్ళు. మంచిగా ఉన్నదని పక్కన వార్డు కూడా షిఫ్ట్ చేసి ఇంకొక 2 days అయితే డిశ్చార్జ్ చేస్తామని చెప్పిళ్ళు. కాలు ఒక్కటే బాగా వాపుంది. ఇట్లా ఇంజక్షన్లు ఎత్తాలి కానీ కాళ్ళని మాత్రం ఏం పట్టించుకోవట్లేదు అసలు. ఆ డాక్టర్లు ఎట్లా అంటే నార్మల్గా కేఎంసీలో వేసే వాళ్ళు స్టూడెంట్సే వస్తున్నారు, ఏం చూసుకోవట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎవరైతే ఎంజిఎంకి పోతారో వాళ్ళు మంచిగా తిరిగి వస్తారన్న నమ్మకం మాత్రం అసలే లేదు. మా అమ్మ మంచిగా ఉన్నది, లేచింది. ఎంజిఎంలో ట్రీట్మెంట్ బాగాలేదా? ఎంజిఎంలో ట్రీట్మెంట్ అస్సలే బాగాలేదు. ఇప్పుడు ఒక డాక్టర్ వస్తే మళ్ళీ ఇంకొక డాక్టర్ ఆ టైంకి కనిపిస్తలేరు. ఎవరు వచ్చినా కూడా మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఏమైంది అని అడుగుతారు. జస్ట్ ఇట్లా రాసుకుంటారు, ఆ ఇంజక్షన్ సెలెన్స్ మాత్రం పెడతారు. కానీ ఏమవుతుంది నెక్స్ట్ అనేది ఏం మాత్రం చెప్తలేరు వాళ్ళు. ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తే మనం అదే నిజం అనుకుంటాం కదా, అదే కావచ్చు అని అనుకున్నాం. అంటే మీరు సకాలంలో ఎంజిఎం తీసుకెళ్లారా? తొందరనే తీసుకెళ్ళాం. ఒక 20 minutesలో ఉండే. అప్పుడే మా దగ్గర కారు ఉంటే కార్లో తీసుకొని పోయినాం. ఎక్కడ మీ ప్రాపర్ మీ మండల్, మీ విలేజ్, మీ జిల్లా? మాది ఉక్కల్, గీసుకొండ మండల్, వరంగల్ డిస్టిక్. ఓకే. సో చెప్పండి మీ భార్య గారి గురించి. నా పేరు దేవేందర్. మా భార్యకు పాము కరిచింది. వెంటనే ఒక పావు గంట అర్ధ గంటలో తీసుకుపోయినాం. ఎంజిఎం తీసుకుపోయిన వెడల్నే మా భార్య కొద్దిగా మంచిగానే ఉన్నది. 3 రోజుల తర్వాత వేరే నార్మల్ డాక్టర్లు వచ్చి మా భార్యకు దాని పేరు ప్లాస్మా ఇది ఎక్కించిన వలన మా భార్య అప్పుడు మేము హఠాత్తుగా చూస్తా అంటేనే అట్లా జరిగిపోయేది. అప్పటికి అది తట్టుకోలే, నాకు ఏ చెప్ప కూడా పోయింది మా భార్య. దానితోనే లాస్ట్. మేము రోజు పనికెళ్ళి రోజు పనికెళ్ళి నేను బీటెక్ సెకండ్ చదువుతున్నా, మా చెల్లె 9th క్లాస్. మా డాడీ మమ్మీ పని చేస్తేనే కానీ మాకు ఇంట్లోకి వెళ్ళదు. ఇప్పుడు మాకు ఏం భూమి లేదు. మేము అంత పేదోళ్ళం కాబట్టి మాకు గవర్నమెంట్ మాకు ఇందిరమ్మ ఇల్లు పెట్టింది. అదే ఇంట్లో అక్కడ కట్టుకుంటే మా మమ్మీ డాడీ రోజు అక్కడనే ఉంటున్నారు. అదే టైంలో పాము కరిచింది. మేము బతకడానికి కూడా మాకు అంత ఏం లేదు. మాకు గవర్నమెంట్ ఏదైనా ఒకటి హెల్ప్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. మీరేమైనా మాట్లాడతారు? నేను మా చెల్లె ఎడ్యుకేషన్ కోసం మా ఎడ్యుకేషన్ కోసం గవర్నమెంట్ మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఎట్లా అంటే ఇప్పుడు మా మమ్మీ డాడీ పని చేస్తేనే కానీ మాకు వెళ్ళదు. ఇప్పుడు అట్లాంటిది మా డాడీ ఒక్కడు చేసి మా ఇద్దరిని అయితే సాధలేడు. ఎంత సాధినా కూడా కష్టమే. ఇప్పుడు గవర్నమెంట్ హెల్ప్ చేసి మా ఎడ్యుకేషన్ వారికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ని. రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు మా మమ్మీ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే చనిపోయింది. అట్లా ఎవరు ఇంకొకసారి అవ్వకుండా కొంచెం కేర్ తీసుకోమని చెప్తున్నా. హాస్పిటల్స్లలో ఎవరు అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఒక ప్రాణం పోయిందంటే మళ్ళీ వాళ్ళు చనిపోయి మాత్రమే ఇంటికి వస్తున్నారు. అట్లా మా మమ్మీ లాగా ఎవరికి కాకుండా చూడమని అట్లనే మాకు హెల్ప్ చేయమని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. మీ పూర్తి పేరు చెప్పండి. కట్ట పూజిత. మీ పేరు? కట్ట నవ్య. కట్ట దేవేందర్. మీ భార్య గారి పేరు? కట్ట సునీత. మా అమ్మ లెక్క ఎవరికి కాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నా. అంటే ఎంజిఎంలో ఫెసిలిటీస్ అంతా ఏం బాగాలేవు, మీరు కూడా బాగాలేవు అని అంటున్నారు. మా మమ్మీ లెక్క ఎవరికి కావద్దు, డాక్టర్లు నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్లో మంచిగా చూసుకోవాలని మా అమ్మ లెక్క ఎవరికి కాకుండా అనుకుంటున్నా, ఎవరికి కావద్దు అనుకుంటున్నా. ఓకే. అంటే డాక్టర్లు అసలు చూడని కూడా చూడలేదా మీ అమ్మగారిని? జూనియర్ డాక్టర్లని హాస్పిటల్లోకి పంపిస్తున్నారు ట్రైనింగ్ కోసం అని. అందుకే అట్లా జూనియర్లను పంపించకుండా అందరితోటి మంచిగా పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి మంచిగా చూడాలని కోరుకుంటున్నాం. మా మమ్మీ లెక్క ఎవరికి కాకుండా ఉండాలని అనుకుంటున్నాం.
ఓకే. సో, ఎంజీఎంకెళ్తే ఇప్పుడు భయపడాల్సిన పని ఉంది అన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు. అది 100% సార్. హ్మ్. ఇప్పుడు ఎవరైతే ఎంజీఎంకెళ్తారో వాళ్ళు ప్రాణాలతోటి తిరిగి వస్తారనే నమ్మకం మాత్రం అసలే లేదు. ఇప్పుడు ఎవరు పోయినా గూడా కొత్త డాక్టర్స్ వస్తున్నారు. అన్నీ స్టార్టింగ్ నుంచి అడుగుడే మళ్ళా జస్ట్ రాసుకుంటున్నారు. ఇంజెక్షన్స్ అవి పెట్టడమే. టైమ్ ఇస్తున్నారు. బానే ఉంటదని జెప్తున్నారు. పెద్ద డాక్టర్స్ ఏదో మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ వచ్చి ఓకే అమ్మా ఇంతే ఏం చెప్పట్లేరసలు వాళ్ళు. హ్మ్. మీ స్టడీ? 9th క్లాస్ నైన్త్ క్లాస్ అయిపోయిందా? ఇప్పుడు స్టార్టింగ్. ఇప్పుడు 9th. హ్మ్. మీ అమ్మగారికి పాము ఎప్పుడు కరిచింది? 30వ తారీఖు మే 2026. టైము? 5:30 సాయంత్రం. పొద్దుగాల 5:30. ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్. పొద్దుగాల లేవడంతోనే అన్నం పడేయనీకి సైడ్‌కెళ్తే ఆ టైంకి 5:30 అయితాంది. అదే టైంలో పామొచ్చి కరిచింది మా మమ్మీని. హ్మ్. అంటే మీకు కొత్త ఇల్లు గదా! మాది కొత్త ఇల్లు. మాకు ఇందిరమ్మ ఇల్లొచ్చింది. ఆ ఇంట్లోనే. అక్కడ మాకు ప్లేస్ ఉన్నది. మాకు ఇందిరమ్మ ఇల్లొస్తే మేము అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాం. మా మమ్మీ, డ్యాడీ అక్కడనే ఉంటారు. నేను హాస్టల్‌లో ఉంటా. మా చెల్లి ఇక్కడ పాతింటి దగ్గర ఉంటది. వాళ్ళిద్దరు అక్కడే పడుకుంటారు. మార్నింగ్ 5:30కి లేసి అన్నం పడేయనీకి పోతుంటే అక్కడ పామొచ్చి కరిచింది. కట్ట సునీత అనే ఆమె మా అత్తమ్మ అవుతుంది. కొత్తిల్లు కట్టుకోవడానికి స్టార్ట్ చేసింది. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, కట్టుకున్నది. కూలో నాలో చేసుకొని బతుకుతారు వాళ్ళు. వాళ్ళకు 2 పిల్లలు. ఈమె బీటెక్ చదువుతుంది, ఈమె 8th అయిపోయింది. ఇల్లు పూర్తి అయిపోయింది. వాళ్ళకు ఇళ్ళకు పోయిల్లు. తెల్లారి బయటికి లేచి బయటికి వెళ్ళడంతోనే పాము కాటుకు గురి అయింది. ఎంజంలో తీసుకుపోతే డాక్టర్లు సరిగా పట్టించుకోలేదు. 3 రోజులు మంచిగానే ఉన్నది, కోలుకుంటుంది, 2 రోజుల తర్వాత ఇంటికి వస్తుంది అనే లోపే ఆమె జరిగిపోయింది. దానికి కారణము డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఆమె జరిగిపోయింది. వాళ్ళకు ఏమీ లేదు. ఇలాంటి ఇబ్బందులు ఏ ఆడపిల్లలకైనా ఎవ్వలకు కూడా రావద్దు. డాక్టర్లు తీసుకుపోయిన వెంటనే మంచి చికిత్స అందియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లయితేనే అందరికీ మంచిది. వీళ్ళు కూలి చేసుకుంటేనే బతికేటోళ్ళు. ఆమెకు అన్యాయం జరిగింది కాబట్టి కొంచెం గవర్నమెంట్ తరపున లేదా మంత్రి వారు కొంచెం హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. పరకాల శాసనసభ్యులు గౌరవనీయుల ఎమ్మెల్యే గారు రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని మా కట్టా దేవేందర్ గారు అనే వ్యక్తికి కట్ట సునీత అనే ఇందిరమ్మ ఇల్లు పథకం స్కీమ్ శాంక్షన్ అయింది. ఇల్లు కట్టుకున్నారు. 2వ తారీఖు గృహప్రవేశం జరిగిన వెంటనే 3వ తారీఖు పాము కాటుకు గురైంది. వాళ్ళు కూలి పని చేసుకొని బతికేటోళ్ళు. ఇందిరమ్మ ఇల్లు పథకం వచ్చిందని కష్టపడి కూలీనాలు చేసుకొని కష్టపడి రూపాయి పోగు చేసుకొని అప్పు చేసి 2 ఆడపిల్లలైన ఇల్లు స్కీమ్ వచ్చింది కదా, ఏదో విధంగానే అయితే ఎంతో కొంత సహాయంగా ఉంటుంది ఆర్థికంగా. నేను ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నా గవర్నమెంట్ నాకు ఎంతో కొంత సాయం చేస్తుందనే ఆలోచనతోని 5 లక్షలకు పోను ఇంకా 10 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నారు. ఇది దృష్టిలో ఉంచుకొని 2 ఆడపిల్లలు, వాళ్ళ పరిస్థితి బాగాలేదు. ఎట్ల వేళలా ఈ ఎమ్మెల్యే గారు మన పరకాల శాసనసభ్యులు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. కట్టా సునీత పాము కాటుకు గురైన క్రమంలో ఆమె మరణించడానికి కారణమైనటువంటి ఎంజిఎంలో ఉన్నటువంటి డాక్టర్లు, జూనియర్ డాక్టర్ల నిర్లక్ష్యానికి ఒక యువతి బలి కావడం చాలా దురదృష్టకరం. వారి యొక్క పిల్లలు, వారి యొక్క భర్త కనీసము నిరక్షరాస్యుడు, కనీసం సంతకం పెట్టి పేరు రాయలేనటువంటి వ్యక్తి ఇలా ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇల్లులో భాగంగా తన సొంత గూటి లేక, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు, ఇది వాళ్ళ 2 అన్నదమ్ముల పొత్తులో ఉన్నటువంటి ఇల్లు కావున ఇది ఇంట్లో 3 కుటుంబాలు మెసలలేవు. అందుకోసమనే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా గుర్తించి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా గుర్తించి వాళ్లకు సొంతింటి కళ నెరవేర్చే క్రమంలో ఈరోజు ఆమె నెరవేర్చుకునే క్రమంలోనే పొద్దున ఉదయం పాము కాటు గురి కావడము, ఆ గురైనటువంటి సమయంలోనే వీళ్ళు తొందరగా ఎంజిఎంలో తీసుకుపోయిన తర్వాత 3 days బాగానే ఉన్నది. తర్వాత వాళ్ళ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఆమె చనిపోవడం జరిగింది. ఒక వితిన్ 15 minutesలోనే చనిపోవడం జరిగింది. అలా చనిపోవడానికి గల కారణాలు ఖచ్చితంగా తెలియజేయాలి. ప్రభుత్వం వీళ్ళను, ఇక్కడ చదువుతున్నటువంటి బిడ్డ చదువుతూ ఉన్నది, బీటెక్ చదువుతూ ఉంది, ఇక్కడ ఈమె కనీసం వండుకోవడానికి కూడా, తినడానికి కూడా లేదు. ఇలా కుటుంబం రోడ్డున పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఈ కట్ట సునీత వల్ల 2 ఆడపిల్లలే, మగ సంతానము లేదు.
భర్త దేవేందరు చదువురా నిరక్షరాస్యుడు, కూలినాలి డొక్కాడితే కానీ లేకపోతే ముద్ద దిగినటువంటి కుటుంబం ఇది. ఒక కనీసం గుంట ఇలా 5 లక్షల రూపాయలు వస్తానికి కూడా ఒక గుంట భూమి కూడా లేనటువంటి విధానము ఇక్కడ ఉన్నది. కట్టిక పేదరికంలో దాపరించినటువంటి ఈ కుటుంబాన్ని ప్రభుత్వము ఆదుకోవాలి. తక్షణమే ఈ పిల్లల చదువులకై కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే భరించాలి. ఈ డాక్టర్ల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితి ఇంకా ఏ ఆడబిడ్డలకు కానీ రాకూడదని నేను కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. మా అన్న ఒక పేద కుటుంబంలో ఉన్నాం. మేమందరం కూలి చేసుకునేటోళ్ళం. సొంత నాన్నే, 2 ఆడపిల్లలు. వాళ్ళు రోజు కూలి చేస్తేనే ఇల్లు వచ్చిందని మా వదిన ఎంతో ఆశపడ్డది. ఆ ఇల్లు పూర్తయినాక పాము కాటుకు గురైంది. ఆ పిల్లలకు ఏది తెలియదు. మా అమ్మకు కూడా ఏమి తెలియదు. మా అన్నకు చదువు రాదు. ఒక తెలివి కల్లా మా వదినే గురవుడు. ఆ పిల్లలకు మాకు ఏదన్నా సహాయం చేయండి. పామకాటు వల్లనే చనిపోయింది. డాక్టర్లు పట్టించుకోలే ఎంజంలా. మాకే పేదవాళ్ళకి ఎందుకు ఇంత కష్టాలు తెప్పిస్తారండి? అందరికీ ఎమ్మెల్యేలకైనా ఎంపీలకైనా అందరికీ పిల్లలకు వాళ్ళ చదువులకు సాయం చేయాలి. అంతే నేను కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. కట్ట సునీతకు పాము కాటు వేయడం జరిగింది. ఎంజిఎం తీసుకపోతే ఎవరు పట్టించుకోవడం లేదు. కేవలం డాక్టర్ల వల్ల ఈ నిర్లక్ష్యం జరిగింది. ప్రతి ఆడిబిడ్డకి ఇట్లా జరగద్దు. డాక్టర్లు నిర్లక్ష్యం చేయడం ఎందుకు? రెస్పాన్స్ ఎందుకు గారు మీరు? దేనికి గారు? ఏ ఆడపిల్లకు వాళ్ళు నిరుపేదోళ్ళు, వాళ్ళని పట్టించుకునేంత లేదు మీకు. ఎవరికి రెస్పాన్స్ ఇయ్యరా మీరు? దేనికి ఇయ్యరు అని కోరుకుంటాను నేను. నమస్కారం అండి. మాది ఊకల్ హవేలి గ్రామం, గీసుకొండ మండలం. మా అన్న అండి తను కట్ట దేవన్న. మాకు 2 కోడళ్ళు, లక్కీ అండ్ పూజిత. షీఈ్ మై స్కూల్. ఐఎమ్ ద టీచర్ ఆఫ్ ది సెయింట్ జాన్స్ హై స్కూల్. ఓకే, షీఈ్ మై స్టూడెంట్. సడన్లీ అంటే పాము కరచడం వల్ల వదిన చనిపోయిందండి. అంటే ఇండ్లు కట్టుకుంటారని చెప్పేసి మేము కట్టాము, అయిపోయింది, పాలు పొంగించాము. కానీ తర్వాత రోజు ఆ పాము కాటేయడం వల్ల తనను హుటాహుటిగా మేమందరం కలిసి ఎంజిఎం తీసుకెళ్ళాము. కానీ ఒక 2 డేస్ ఓకే అయిపోయింది. ఇక నెక్స్ట్ డే మన ఇంటికి వస్తుంది అనే మూమెంట్లో మళ్ళీ డాక్టర్స్ ఏం చేస్తారో తెలియదండి. సీనియర్ డాక్టర్స్ కాస్త జూనియర్ డాక్టర్స్ కప్ప చెప్పారని మాకు అర్థమైపోయింది. అక్కడ ఉండి మేము అన్ని లైవ్లోనే చూస్తున్నాము. కాకపోతే ఏం జరిగింది అనేది మాకు చెప్పట్లేదు. ఆల్మోస్ట్ 4 o'clockకే తను కొట్టుకోవడం వల్ల తన ప్రాణం పోయింది. కానీ అది మాకు దాచి సిపిఆర్ అని చేసి తనకి హార్ట్ బీట్ పనిచేస్తుందని చెప్పేసి పైకి తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకెళ్ళి ఏదో చేశారు. కానీ అది ఆల్మోస్ట్ తనది ఈవినింగ్ 4 o'clockకే ప్రాణం పోయిందండి. ఇలా జూనియర్ డాక్టర్స్కి అలా ఒక ప్రాణాన్ని చెప్పడం కరెక్ట్ కాదు. సో పాము కాటేసింది అనడం వల్ల ఏంటంటే ఆ విషయాన్ని విరుగుడు అనేది ఇమీడియట్గా ఇవ్వాలి. కాకపోతే వాళ్ళకు 4 days తర్వాత దాన్ని ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. మీరు వాళ్ళపైన యాక్షన్ తీసుకోగలరు అని చెప్పి మేము కోరుకుంటున్నాము. మా కోడళ్ళకి మా అన్నకి న్యాయం చేయండి. థ్యాంక్ యూ. మా ఊకల్ హవేలి గ్రామంలో కట్ట సునీత అనే వ్యక్తి 38 సంవత్సరాలు గత నెల 30వ తారీఖున పాము కాటుకు గురై 2వ తారీఖు మరణించడం జరిగింది. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు నిరుపేద కుటుంబానికి ఒక ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అటు ఇల్లుని కట్టుకోవడానికి వారు నిరంతరం శ్రమించి, భార్యాభర్తలు 2 రైతు కూలీలు. వాళ్ళు నిరంతరం రోజు కూలీ చేసుకుంటేనే బతికేటోళ్ళు. వారు ఇల్లు పూర్తి చేసుకొని 30వ తారీఖు 2వ తారీఖు గృహప్రవేశం పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు ఉదయం ఆమె నిద్ర లేచి బయటికి రావడంతో పాముకాటుకు గురై చనిపోవడం జరిగింది. నిరుపేద కుటుంబము. వారికి 2 కూతుర్లు. రోజు కూలి చేసుకుంటే కానీ బతకలేని పరిస్థితులు. ఆ ఇల్లు కట్టుకోవడానికి గౌరవనీయుల ఎమ్మెల్యే గారు ఇల్లు ఇచ్చినందున ఆ ఇల్లుకు కొంత అప్పులు చేసి ఇల్లు కట్టుకోవడం జరిగింది. ప్రభుత్వం వారికి వరంగల్ జిల్లా మంత్రివర్యులు, ఇన్ఛార్జి మంత్రివర్యులు వారి కుటుంబాన్ని ఆదుకొని, కుటుంబ యజమానిగా పిల్లల చదువులు కానీ వారికి ఉన్న ఇబ్బందులు కానీ ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకొని వారికి ఎంతో కొంత తోడ్పాటుగా ఉండాలని గ్రామ మాజీ సర్పంచ్గా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ ఇల్లు కట్టుకోవడానికి. ఒక్కొక్క రూపాయి కూడగట్టుకొని ఎంతో ఇబ్బందులు పడి ఆ ఇల్లును పూర్తి చేసుకోవడం జరిగింది. మేము ఆ ఇల్లు ఇచ్చినందుకు గౌరవనీయ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా మా పరకాల ఎమ్మెల్యే గారు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు
వారికి గవర్నమెంట్ నుంచెల్లి ఏదో విధంగా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసి వారిని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే వారి పిల్లల చదువుల కొరకు గానీ, ఇంకేమైనా వాళ్ళ కుటుంబాల అవసరాల కోసం గానీ గవర్నమెంట్ నుంచెల్లి కొంత ఆర్థికంగా సాయం చేయించగలరని, ఏదో ఒక స్కీమ్ నుంచి గానీ, ఏదో ఒక రకంగా గానీ పిల్లలకు గానీ, మా అతనికి గానీ, దేవేందర్‌కి గానీ ఏదో ఒక రకంగా సాయం చేయాలని చెప్పి గౌరవనీయ ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము. ఊకళ్ళు గ్రామంలో మా కోడలను పాము కరిచిందని ఆగమాగం చేసిండ్రు. మంచిగున్నదని మేము అనుకున్నాము. అనుకుంటే మళ్ళీ ఏందో పాకెట్లని ఎక్కిచ్చిండ్రు. మమ్మల్ని చంపేసిండ్రు. మాకు ఏదైనా సాయం చేయాలి సార్లు. మేము అప్పుడే గోల గోల చేస్తారంటే మా కొడుకులు చెయ్యనీయలేదు. మమ్మల్ని బాధ పెట్టిండ్రు. మీకు తెలియదని మమ్మల్ని బాధ పెట్టిండ్రు. మేము రాలేకపోయినాము. డాక్టర్లు కూడా మా మాటలు వినలేదు. మమ్మల్ని దగ్గరికి రానియలేదు. ఈ తూరి కొట్టేసిండ్రు మమ్మల్ని. మేము ఏమి చేయాలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మా కొడుకు ఏమి తెలియదు కదా, మేము ఎట్లా బతకాలని మా కొడుకు ఏడుతాడు. వాడికి 5 రోజులు అల్లాడిపోతాడు. మేము ఏమి చేయాలి డాక్టర్ సాబులు, మాకు ఏదన్నా సాయపడాలి. మాకు ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు. మేము ఎట్లా బతకాలని మా పిల్లలు ఆగమవుతాను. మేము ఇంతానమని ఓదార్చాలి. బాంచను కాళ్ళు మొక్కుతా అని మేము ఓదార్చినా కానీ వాళ్ళు పోతాండ్రు. మేము ఎట్లా బతకాలి నాయన? మేము దావకల్లా మేము ఆగమ చేస్తా అనుకున్నాము కానీ మా కొడుకులు మమ్మల్ని చెయ్యనీయలేదు. డాక్టర్లా వాళ్ళని తీసేద్దామన్న ఆలోచన ఉన్నది కానీ మమ్మల్ని ఆలోచన అట్లా చేసిండ్రని కానీ మాకు ఏదైనా సహాయపడాలి. బాంచను కాళ్ళు మొక్కుతా. మేము ఎట్లా బతకాలని మా పిల్లలు ఆగమవుతాండ్రు. మేము ఏమి చెయ్యాలి? పిన్న కదా ఇలాంటి పరిస్థితులు ఎవరికి చేయకూడదు. మమ్మల్ని బతికించిన సంపిల్లు కానీ ఒకలా ఓదార్చుండ్రి, వాళ్ళను బతికించుండ్రి. ఇట్లా అన్యాయం చేయకుండ్రి. మందులు మాకులు పెట్టి చంపకుండ్రి. మీరు ఆగం కాకుండ్రి, వాళ్ళని ఆగం చేయకుండ్రి. మీరు ఉంటారా ఉత్తరా అన్నట్టుగా మేము పెడతాము అన్న ఆలోచన మీరు పొందకుండ్రి. కానీ మేము అట్లా ఆలోచన చేద్దామనుకున్నాం కానీ మా కొడుకులు చేయనీయలేదు. మీరు మా అత్తమ్మ మంచిగానే ఉన్నది. మేము ఫస్ట్ మార్నింగ్ పోయినప్పుడు మంచిగానే మాట్లాడింది, జుట్టు వేసుకునేది బాగానే ఉన్నది. వాళ్ళు డోస్ ఎక్కువ ఇవ్వడం వల్ల మా అత్తమ్మ చనిపోవడం జరిగిందన్న. ఇదైతే వాస్తవం. అంతమించి ఏం లేదన్న. ఇప్పటికైనా వీళ్ళకి ఏం లేదన్న. ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళ చిన్న పిల్లలకు వాళ్ళకి చేయడానికి ఇవ్వలేదు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఆమె చనిపోవడం జరిగిందన్న. ఇది మాత్రం ప్రత్యక్షంగా చెప్పగలుగుతాను నేను. సునీతకు పాము కాటు వల్ల చనిపోయింది. పాము కాటు వేసినాక ఒక 20 నిమిషాలలో ఎంజిఎంకు తీసుకెళ్లారు. ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకు న్యాయం జరగాలి. జూనియర్ చూడడం వల్ల సునీత అనే వ్యక్తి చనిపోయారు. అదే కనుక మంచి ట్రీట్మెంట్ ఇచ్చేది ఉంటే ఈరోజు బతికేది. వాళ్ళు కనుక ఇంజక్షన్లు ఇట్లా లేవు అంటే మేము ప్రైవేట్గా అయినా తీసుకువెళ్ళేటోళ్ళము. చిన్న పిల్లలకు ఏం లేదు. తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేరు. పిల్లలకు న్యాయం చేయాలి. కేవలం ఆ పిల్లలకు ఏమీ తెలియదు. తల్లి లేని బాధ ఇంకెవరికి రాకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను.